రాజమండ్రిలో 15 మంది కల్తీపాల బాధితులకు చికిత్స కొనసాగుతోంది. 5 ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్య బృందం రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. కొందరిలో ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడటం లేదని వైద్యులు చెబుతున్నారు. 15 మందిలో 11 మందికి వెంటిలేటర్పై డయాలసిస్ కొనసాగుతోంది. 8 మంది బాధితుల పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నట్లుగా వైద్యులు తెలియజేశారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. రాజమండ్రిలో 15 మంది కల్తీపాల బాధితులకు చికిత్స కొనసాగుతోంది. 5 ప్రైవేట్ ఆసుపత్రులలో బాధితులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన వైద్య బృందం రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. కొందరిలో ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడటం లేదని వైద్యులు చెబుతున్నారు. 15 మందిలో 11 మందికి వెంటిలేటర్పై డయాలసిస్ కొనసాగుతోంది. 8 మంది బాధితుల పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్నట్లు వైద్యులు తెలియజేశారు.